హాయ్ అండి. మనం మచిలీపట్నంలో పోర్టు పనులు జరిగే ప్రదేశం చూసేద్దామండి. మన మచిలీపట్నం రైల్వే స్టేషన్ నుంచి వాకాలం తల్లి టెంపుల్ సుమారు 5 కిలోమీటర్లు ఉంటుంది. ఆ వాకాలం తల్లి టెంపుల్ నుంచి ఆ పోర్టు పనులు జరిగే ప్రదేశం సుమారు ఒక 3 కిలోమీటర్లు ఉంటుందండి. అది పోర్టు పనులు అక్కడి నుంచి మొదలు పెడతారు. మళ్ళీ అక్కడి నుంచి పోర్టు పనులు స్టార్టింగ్ అవుతాయండి. ఇప్పుడు మనం చూస్తున్న చోట అది అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వాకాలం తల్లి టెంపుల్ ఒక 3 కిలోమీటర్లు, మళ్ళీ అక్కడి నుంచి రైల్వే స్టేషన్ ఒక 5 కిలోమీటర్లు. అయితే ఇక్కడ పోర్టు దగ్గర జరుగుతున్న వర్క్ ఏంటంటే సుమారు ఒక 6 కిలోమీటర్ల వరకు వారధి కట్టారండి. ప్రభాస్ సినిమా ఆదిపురుష్ సినిమా ఉంది కదా, అందులో వారధి ఎలా ఉంటుందో అలా ఒక 6 కిలోమీటర్ల వారధి కట్టడం జరిగిందండి. తర్వాత పోర్టు దగ్గర ఒక 11 బెర్తలు, అంటే జనాలు స్టే చేయడానికి 11 బ్లాకులు, అంటే మనకి షిప్ నుంచి దిగుమతి అయినటువంటివి నిల్వ చేసుకోవడానికి 11 బ్లాకులు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. 11 బెర్తులు, 11 బ్లాకులు. ప్రతి ఆదివారం 3:30 నుంచి 4:30 మధ్యలో ఆల్ వెహికల్స్ వెళ్తాయండి. మనం చూడొచ్చు. ఏది చూడొచ్చు అంటే ప్రస్తుతం ఆ వారధి మనం చూడొచ్చు. 6 కిలోమీటర్ కంప్లీట్ అయిపోయింది. ఆ వారధి మనం చూడొచ్చు. ఆ వారధి చివర ఒక కరువు కడతారు. ఆ కరువులో షిప్ వచ్చి ఆగుతుందండి. ఆ షిప్ నుంచి ఎగుమతులు దిగుమతులు అనేవి జరుగుతాయి. అయితే ఈ యొక్క పోర్టుకి సెక్యూరిటీ కోసం ఒక 5 అడుగుల గోడ ఒక 6 కిలోమీటర్ల వరకు కడుతున్నారండి. ఈ పోర్టుకి అంటే సెక్యూరిటీ కోసం ఒక 5 అడుగుల గోడ ఒక 6 కిలోమీటర్ల వరకు కడుతున్నారు. అయితే ఏంటంటే దీనికి ఎస్టిమేషన్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టిమేషన్ ఏంటంటే 5,156 కోట్లు అండి. చాలా స్పీడ్గా ఫండ్ శాంక్షన్ అవుతుంది. చాలా స్పీడ్గా వర్కులు నడుస్తున్నాయి. అయితే గోల్ ఏంటంటే 1 ఇయర్లో షిప్ తీసుకురావడానికి ప్లాన్ చేసుకొని స్పీడ్గా వర్క్ చేస్తున్నారండి. అది 1 ఇయర్లో కనుక షిప్ కనుక వస్తే మచిలీపట్నం రూపురేఖలే మారిపోతాయండి. షిప్ వస్తే మచిలీపట్నం రూపురేఖలే మారిపోతాయి. అయితే తెలంగాణకు కూడా నియరెస్ట్ పోర్ట్ కూడా ఇదేనండి. అందువల్ల ఏంటంటే అసలు ఆల్రెడీ 6 లైన్ 8 లైన్ కూడా చేయడానికి కారణం ఇదే. కాబట్టి అటు తెలంగాణకి నియరెస్ట్ పోర్ట్ ఇదే. మన అమరావతికి అయితే మరింత దగ్గర 60-70 కిలోమీటర్ డిస్టెన్స్లో పోర్ట్ ఉంది. కాబట్టి 2 గవర్నమెంట్లకు కూడా, 2 ప్రభుత్వాలకు కూడా ఇదే. కాబట్టి మామూలుగా ఉండదండి మచిలీపట్నం పరిస్థితి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది భవిష్యత్తు. వన్స్ షిప్ అనేది మనకి వస్తే, షిప్ నుంచి ప్రొడక్ట్స్ గూడ్స్ దిగుమతి అయితే, మనం ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గరకు వస్తున్నామండి. వాకాలం తల్లి నుంచి ఒక 5 కిలోమీటర్లలో రైల్వే స్టేషన్ అన్నాం కదా, వచ్చుతున్నాం. అదే రైల్వే స్టేషన్ వచ్చాం. రైల్వే స్టేషన్ తర్వాత ఇటు పాండురంగ గుడికి వెళ్ళే దారిలో ఒక గిడ్డంగి